ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 7వ అధ్యాయాన్ని చదువుకుందాం. యెహోవా నా దేవా, నిన్ను శరణజొచ్చిన వాణ్ణి, నన్ను రక్షించు. నన్ను హింసకు గురి చేసే వాళ్ళ బారి నుంచి తప్పించు. నన్ను తప్పించడానికి ఎవరూ లేకపోతే వాళ్ళు సింహాలలాగా నా పైకి లంఘించి నన్ను చీల్చి చెండాడుతారు. యెహోవా నా దేవా, నా చేతులు చెడ్డవైతే, నా మిత్రుడు చేసిన మేలుకు నేను కీడు చేసి ఉంటే, నా మీద పగపట్టని వాళ్లను నిష్కారణంగా దోచుకొని ఉంటే, అలాంటప్పుడు నా శత్రువులను నాపై అలాగే పడనియ్యి. నన్ను పట్టుకొని నేలకు పడద్రొక్కనియ్యి. నా బ్రతుకును, నా పేరు ప్రతిష్టలను మంటగలపనియ్యి. యెహోవా, నా శత్రువుల ఆగ్రహాన్ని చూసి కోపంతోలే. న్యాయం జరగాలని నిర్ణయించావు నా దేవా, ఆవేశంతోలే. జనాలు నీ చుట్టూ గుమిగూడి ఉండగా, వాళ్లకు పైగా ఆసీనుడవు కావడానికి మళ్ళీ రా. యెహోవా జనాలకు తీర్పు తీరుస్తాడు. యెహోవా, నా న్యాయ ప్రవర్తన నిజాయితీ ప్రకారం నాకు న్యాయం చేకూర్చు. దుర్మార్గుల చెడుతనాన్ని అరికట్టు. సన్మార్గులను సుస్థిరం చెయ్యి. న్యాయవంతుడైన దేవుడు మనసును, హృదయాన్ని పరిశోధిస్తున్నవాడు. దేవుడు యథార్థ హృదయులను కాపాడుతున్నవాడు. ఆయనే నన్ను సంరక్షిస్తున్న డాలు లాంటివాడు. దేవుడు న్యాయంగా తీర్పును తీరుస్తాడు. ఆయనకు కోపం ప్రతిరోజు వస్తుంది. వాళ్ళు ఆయన వైపు తిరగకపోతే ఆయన తన కత్తి పదును చేస్తాడు. ఆయన విల్లు ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నాడు. తన మారణాయుధాలను తయారు చేశాడు. తన అగ్ని బాణాలను సిద్ధం చేశాడు. దుర్మార్గుడు చెడుగుతో ప్రసవ వేదన పడుతున్నాడు. వాడి కడుపులో ఉన్నది కీడు, కనేది మోసం. వాడు గోతిని లోతుగా త్రవ్వాడు. తాను చేసిన గుంటలో తానే పడతాడు. వాడు చేసిన కీడు వాడి తల మీదికే వస్తుంది. వాడు ఉద్దేశించిన దౌర్జన్యం వాడి నడినెత్తి మీదే పడుతుంది. నేను యెహోవా న్యాయాన్ని ఉద్దేశించి ఆయనకు కృతజ్ఞత అర్పిస్తాను. సర్వాతీతుడైన యెహోవా పేరును కీర్తిస్తాను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.